కొంతమంది మనుషుల పరిస్థితి అలా ఉంటుంది, ఎవరికి చెప్పుకునే మార్గం కూడా ఉండదు. కొంతమంది ఆడపిల్లల పరిస్థితి అంతే ఉంటుంది, వాళ్ళ ఘోష అరణ్య ఘోష, కనీసం చెప్తే వినేవాళ్ళు కూడా ఉండరు. అసహించుకుంటారు, ఏసడించుకుంటారు, తృణీకరించి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఎలా ఏడుస్తారో తెలుసా? బాధను బట్టి ఏడరు. ఈ బాధ చెప్పుకునే దిక్కు లేదే అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. నీకు ఒక ఆలోచన చెప్తాను, మనుషులకు దయ కలగదు, మనుషులకు కనికరం కలగదు. కాస్త కూస్తో దయగలిగి కనికరం కలిగి ఒక పూట విన్నా మరో పూట ఏసరించుకుంటారు తప్ప నేను అర్థం చేసుకోలేరు. కానీ నిన్ను అర్థం చేసుకొని నీకు న్యాయం తీర్చేవాడు నా ప్రభు. నీ పరిస్థితిని నువ్వు మోకాళ్ళు నీ కన్నీరు విడిచి ఆయనకి చెప్పొచ్చు. నువ్వు దేవా నేను ఎరుగుదునా, నాకు తెలుసా, దేవా నేను చేశానా అన్యాయంగా నా మీద ఎలాగా, ఈ విషయమే కాదు ఏదైనా నువ్వు ఆయన ముందు కూర్చోవచ్చు, ఆయన వైపు కళ్ళు తెరవచ్చు, కన్నీళ్లతో ఆయనకి విషయం చెప్పొచ్చు. 10 మంది దగ్గరికి 10 సార్లు వెళ్ళి నీ సమస్య 10 సార్లు వాళ్ళకి చెప్పుకునే కంటే, 10 మంది దగ్గరికి వెళ్ళి 10 మందికి 10 సార్లు నీ సమస్య చెప్పుకునే కంటే, ఆ 10 సార్లు దేవుని దగ్గరికి వెళ్ళు. ఒక్కడే దేవుడు, ఆ ఒక్క దేవుడి దగ్గరికి 10 సార్లు వెళ్ళు, 10 సార్లు చెప్పు, కనీసం 11వ సారైనా నీకు జవాబు పంపుతాడు. పది మందికి నువ్వు చెప్పినప్పుడు 10 మంది నలుగురిలో నిన్ను ఆరడిపరుస్తారు, నవ్వుల పాలు చేస్తారు, ఎవ్వరూ కనికరించరు. కానీ ఆ 10 సార్లు నువ్వు జీవంగల దేవుడి దగ్గరికి వెళ్ళి, నా తండ్రి నా పరిస్థితి ఇదే, నువ్వు ఆయన వైపు చూస్తే, ఆ 10 సార్లు నువ్వు వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళు ఉనితే ఓపికతో, కనీసం 11వ సారైనా నీ పక్షంగా ఆయన బలమైన బాహు కదులుతుంది. యోసేపు అంతే జరిగింది. జైల్లో పరిచయం అయ్యారు. భక్షకారుల అధిపతి, పానదాయకుల అధిపతి. పానదాయకుల అధిపతికి చెప్పాడు, సార్ నేను ఎరగని నేరానికి జైలు పాలయ్యాను, మీరు బయటికి వెళ్తున్నారు, మీరు వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకోండి, రాజుగారికి చెప్పి నన్ను బయటికి తీసుకొని రండి అని రిక్వెస్ట్ చేసుకున్నాడు. వాడు పోయాడు, 2 ఏళ్ళు ఇంకా పట్టించుకోవాలా. ఎందుకు కలిగిద్దండి కనికరం? ఎవరికి గుర్తుంటాం మనం? స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ. ఈ పానదాయకుల అధిపతి బయటికి పోయాడు, నన్ను ఇవాళ పిలుస్తారు, రేపు పిలుస్తారు, ఇవాళ పిలుస్తారు, రేపు పిలుస్తారని సంవత్సరాలు ఎదురు చూశాడు. పోయింది, ఆశ కూడా పోయింది. అరే నాకు ఇంత తీయగా మాటలు చెప్పి, నాకు ఇంతగా ధైర్యం ఇచ్చి, నేను బయటికి వెళ్ళగానే ముందు నీ గురించే నేను మాట్లాడతాను, ఎందుకంటే నాకు వచ్చిన కళ, దాని భావం అద్భుతంగా నువ్వు చెప్పావు, ఖచ్చితంగా నేను నీ గురించి మాట్లాడతానని భరోసా ఇచ్చి వెళ్ళినోడు అశ్రద్ధ ఎందుకు చేస్తాడులే, నా గురించి గుర్తు చేసుకుంటాడు, నన్ను బయటికి తెస్తాడని చెప్పుకుంటే వాడు కూడా మర్చిపోయాడు. ఏమండి? ఇక మళ్ళా ఇప్పుడు ఎడు చూడాల్సి వచ్చింది, మళ్ళా ఆయనకి వెళ్ళి చూడాల్సి వచ్చింది. మళ్ళా దేవుడా, ఆశ కూడా పోయిందయ్యా. ఇక నువ్వు తప్పి నువ్వు కార్యం చేయకపోతే ఇంకా నాకు వేరే మార్గం లేదు, నువ్వు తప్ప నాకు ఇంక అవకాశం, నువ్వు తప్పి నాకు ఏ దారి కనపట్టలేదు ప్రభువా అని మళ్ళీ దేవునికి వెళ్ళి చూసినప్పుడు, అప్పుడు దేవుడు కదిలాడు యోసేపు పక్షంగా. ఎక్కడ కదిలాడు? రాజు దగ్గర కదిలాడు. రాజుకు ఒక కళ పుట్టించి, ఒక కళని 2 సార్లు 3 సార్లు రెట్టించి వచ్చేటట్టు చేసి, రాజుగారి మైండ్లో దాన్ని ఆలోచించేటట్టు చేసి, దాని భావాన్ని గురించి అతడు వెతుకునేటట్టు చేసి, దానికి సరైన భావం చెప్పగలిగిన వాడు యోసేపే అని అప్పుడు ఈ పానదాయకుల అధిపతికి దేవుడు గుర్తు చేస్తే యోసేపు బయటకు వచ్చాడు. ఎవరు పూనుకుంటే, ఏ బాహు కదిలితే, ఏ హస్తము కార్యం చేస్తే, ఎవరు మాట్లాడితే, ఎవరు దర్శిస్తే, అదుగా ఆయన నా దేవుడు, ఆయన నా దేవుడు, ఆయన నా దేవుడు, ఆయన నా దేవుడు, ఆయన కదలాలి, ఆయన కార్యం చేయాలి, ఆయన చాపాలి నీ పక్షంగా బాహు. తప్పించి ఏ నరునికి దయగలగదమ్మా, ఏ నరునికి దయగలగదు నాన్న. ఆయనకి కలగాలని మీద. మరి ఆయన కదలాలంటే ఆయన సన్నిధిలో ఓపికతో కాచుకోవాలి, తొందరపడకూడదు, తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. ఆయన నీ పక్షంగా కదిలి నీకు సహాయం చేసేంత వరకు ఓపికతో ఆయన దగ్గర కాచుకోవటం అనేది ఎంత మంచి అలవాటు.
ఏ విషయంలోనైనా ఇదే వర్తిస్తుంది. కష్టపడ్డావు, నీకు భౌతికంగా చెప్తున్నాను, ఆత్మీయంగా కూడా చెప్తున్నాను, రెండు చెప్తాను. కష్టపడ్డావు, జాబ్ రాలా, డోంట్ వరీ, ఓపికతో ఆయన పాదాల దగ్గర కాచుకో. ఓపికతో ఆయన పాదాల దగ్గర కాచుకో. ఓర్పుతో ఆయన పాదాల దగ్గర మొర్రపెట్టు. నేను కష్టపడ్డాను, ఆఫీస్ తిరుగుతున్నాను. ఎవరికి దయ పుట్టింది దేవా? ఎవరికి దయ పుట్టింది? నా పక్షంగా నువ్వు కదిలితేనే ఎవరికైనా దయ పుట్టేది. ముందు నువ్వు దయదలుచు నాయనాన్ని దేవుని పాదాల దగ్గర ఓపికతో నువ్వు కాచుకో. నీతో పాటు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తుండొచ్చు, వాళ్ళు చేస్తుండొచ్చు, నీకు ఇంకా రాకపోయి ఉండొచ్చు, డోంట్ వరీ. నువ్వు దేవుని సన్నిధిలో ఓపికతో కాచుకో. ఆయన ఏం చెప్పాను, ఇందాక చెప్పాను, కాలమును బట్టి కూడా పనిచేస్తాడని చెప్పాను. నీకు నిర్ణయించిన కాలం వచ్చిందాకా నువ్వు దేవుని వైపు ఎదురు చూస్తూ ఉండవు. నిర్ణయ కాలం వస్తుంది, నీకు నిర్ణయించిన కాలం కూడా వస్తుంది. నీ ఉద్యోగానికి వస్తుంది, వివాహానికి వస్తుంది, సంతానానికి వస్తుంది, నీ పిల్లల భవిష్యత్తుకు వస్తుంది. ఆ కార్యము ఆయన జరిగించిన దాకా, ఆ సమయం ఆయన తెప్పించిన దాకా నువ్వు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? తొందరపడి అడుగులు వేయకూడదు. దేవునికి ఏదైనా హెల్ప్ చేద్దామని ట్రై చేయకూడదు. దేవుడు కదిలేంత వరకు ఓపికతో ఆయన సన్నిధిని కాచుకొని ఆయనకు మొర్ర పెట్టటమే మన పని. ఆయనకి మొర్ర పెట్టడమే మన పని. ఇక ఆయన బాహువు కదిలినప్పుడు, ఇక ఆయన పని చేయాలనుకున్నప్పుడు టపా 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 అన్నీ అయ్యే ముందుకు వస్తాయి. మైండ్ పోయిద్ది నీకు. అప్పటిదాకా బిగబట్టి ఉన్నవన్నీ ఒక్కసారిగా టపా 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 మొత్తం అందుబాటులోకి వస్తే లైన్ అయిపోయింది. కానీ అంత ఓర్పు ఏడుందేడా? తపన ఎక్కువయా, దడ ఎక్కువయా. కానీ మీరు దేవుని పిల్లలు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన ముఖాముఖి మాట్లాడుతూ ఉన్నాడు. కొద్దిగా ఓపిక పట్టు, కొంచెం ఓర్చుకో, కొద్దిగా సమయమును పాటించు. నేను నిర్ణయించిన సమయం ఒకటి ఉంది, ఆ సమయంలో నా కార్యం తప్పకుండా నువ్వు చూస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు బెంబేలెత్తిపోవాకు, కంగారు పడవాకు, కుమిలిపోవాకు, కురింగిపోవాకు, తిండి తిప్పలు మానేవాకు. నువ్వు బాధపడితేనే తట్టుకోలేను. నువ్వు అన్నాహారాలు మానేస్తే నేను తట్టుకోలేను. నువ్వు నిద్రలేమితో ఉంటే నేను తట్టుకోలేను. నువ్వు నా యందు విశ్వాసం ఉంచిన దానివైతే, నువ్వు నా యందు విశ్వాసం ఉంచిన వాడవైతే నా వైపు చూసి ధైర్యం తెచ్చుకొని ఓపికతో నాకెళ్ళి చూడు. నేను కార్యం త్వరపెట్టబోతున్నాను, నా కార్యం జరిగింది, నువ్వు చూస్తావన్న దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ కొరకు చేసినటువంటి కార్యములు నిర్ణయ కాలం ముందు తప్పక నెరవేరుతాయి. ఆ దినాన నీవు నన్ను మహింపరుస్తావు, కన్నీళ్లతో నన్ను ఆరాధిస్తావు, నువ్వు ఆనంద బాష్పాలతో ఆరాధిస్తావు, నువ్వు మహింపరుస్తావు. అప్పటిదాకా వేచి ఉండు, కొంచెం సమయం పట్టు, తొందరపాటు అడుగులు వేయవాక.